ఆ జాంగ్రీలు ఒకటి కూడా తిన్నా నేను. ఆయన తినేసాను జాంగ్రీలు. ఈ లాస్ట్ మిగులు సగులు ఉంటే కూడా ఆయనే తినుకున్నాడు. ఆ లడ్లు మాత్రం నేను ఒక 2 మోహిత్ ఒక 2 తినేసి ఆ గాలి చేసి గమ్మని పెడేసి తిన్నాలేదమ్మా నేను. తినేసినాడు ఆయన. అవి నేను చెప్పినట్టు బూజు పడిపోయేదా ఉన్నాయి. ఆయన చూసే నాకు అదే ఇంకో 2-3 ఉంటాయా అవి బూజు పట్టుకోండి. సరే లావుతాను. ఎందుకు బూజు పట్టినాయ్యా? అదే తిన్నా కూడా అది తింటే ఒకటి తినేయాల, లేకపోతే తినలేము అసలుకి. అందుకనేసి నేను చూసినా మన వాళ్ళు కాదు తినేయానికి ఇప్పుడు టైంలో మనం తినబడలేదులే అనేసి చిక్కిది మాత్రం ఒకరో కోరిక చూసిన. అదే ఆయన కోరిక ఆడ పెట్టేసి ఉంటాడు కవర్లో. మళ్ళీ తిన్నా ఆయనకి ఎక్కసం అయిపోయి కొద్దిగా ఆడ పెట్టేసి ఉంటే దాని కోరిక చూసి ఎట్లా అది చూస్తామని అత్తిరసాలు బెల్లం అత్తిరసాలు ఏమో దండికి ఇచ్చి పంపించింది. చిక్కిది మాత్రం 4 ఉన్నింది దాంట్లో. 4-3 అవే ఇచ్చి 10 లేవు. 4 అంటే 4 ఉన్నింది. 4-3 ఆ 4-3 కూడా ఆయనే తినేసినాడు. నాకు వద్దయ్యా నువ్వే యాడ్ నేను తినేసాను. గబ తిన్నాడు. తినుకోమ్మ నేనేం తిన్నాను కానీ అబ్బా స్వామి అనుకున్న మనసులా ఎటన్నా పోరబ్బా దొంగ కోతులే రావేయడా. అదే అదొక ఆవు వస్తుంది రోజు. ముసలాం ఆవుని పలకం పెట్టిండారా గెంజి గెంజి అన్నము మిగిలినటువంతా పోస్తూ ఉంటారా. అదే ఆవు వస్తుంది తినేస్తుంది పెట్టేస్తుంది. వాని ఇంకా మంచి కాలం అంటగా ఉంటుంది. నేను కూడా తిట్టినా నీకెందుకు సాయి కథలంతా భుజం నొప్పనని ఆ ఎగస్ట్రాలంతా వేస్తున్నావు, నీకు అవసరమా? ఏదో స్వీట్ హాట్ పూలు పండ్లు పెట్టించేస్తే పోలేదా అని అంటే ఏం చేసేది అక్క చేయమని చేయాల్సి అయిపోయింది అన్నా. మళ్ళీ ఇట్లా చేసేసి నువ్వు అమ్మతో ఎందుకు బాధపడతా ఉండేది చెయ్యి నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పిన. అంత అంత నొప్పిగా ఉండే బోడక్క ఎవరు చేయమన్నారు ఆమె? వేలు డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో చూపిస్తే అదే ఏమని స్కానింగ్ తీసుకోవాలమ్మా, ఎందుకు నొప్పి వస్తుందని స్కానింగ్ తీయాలా.
ఏమి ఒక 2000 3000 పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి స్కాన్ తీసి చూపిలేడు ఆయన నంగా. పిగ్గిల్ కాకపోతే వాళ్ళు పెద్ద చిన్న మాట వినారులేమ్మ తల్లి. వాళ్ళు ఇద్దరు అయిపోయినారు. వాళ్ళే పెద్ద వాళ్ళే చిన్న. సరే పోయి ఏదన్నా చేసుకొని తినమ్మా. ఏముండదా? గోధుమలు ఉన్నాయి, దాన్ని ఎండలో వేసి ఆడించుకొస్తా ఉంటే ఎండ వస్తే కదా వస్తుంది, మూసుకుంటుంది. అట్టే గోధుమలు అన్నీ ఆడిస్తే ఒకరోజు చపాతీయో ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నా. ఎవరద్దా?
పనులు చేస్తే మనం ఏం చేసేది ఏం మాట్లాడేది పోయి మొన్న ఆడిపోయిండ్లా బర్త్డే రోజా అప్పుడు వాళ్ళు ప్రసాదం పెట్టించారు అది పర్సులోనే వేసుకొని వచ్చుకునేసి ఆ పర్సులోనే ఉండదు అట్లా మళ్ళీ అదే ఒకటి ఉండింది ఆల్రెడీ ఆడునింది ఇంట్లోనే దాన్ని వేసి పెట్టుకొని ఉన్నా మళ్ళీ సరే గుడికి పోతే మళ్ళీ అది ఇచ్చారు అది పర్సులోనే వేసుకొని అట్లా ఎట్టది ఏడు వరకు వచ్చేసింది అది మెడ్రాస్ ఆ రోజు అభిషేకం చేసి ఇచ్చాడు బాబా ఒక్కదాని తెచ్చారుగా అనంతా తెచ్చిస్తాలేస్తా అన్నాడు మానంతా తీసుకురావాలి తెల్లగా ఉండాలా ఫేస్ అది బాగుందా అన్నది చెప్పు 21 పోతానంటే 14 21 2 నెలలు పోతానక్క ఫ్లైట్ లో పోయి చేసాను కార్లో పోయి చేసాను ఇక వస్తువులు అయితే సరే పోతానంటే బుక్ చేసుకున్నాము ట్రైన్ పోతా ఉంటాయి అన్నాడు సరేరా నాకు బాబాలు తెచ్చిన బాగా గట్టిగా ఉండాలి బాగుండాలిరా అంటే నవ్వుతారు ఏమవుతారు తెచ్చి ఎవరా అన్న తెచ్చిస్తా చేస్తా అన్నాడు డబ్బు తీసుకుంటా నీకు అన్న సరే అట్లా అన్నాడు ఈగులు చెప్తాం అనుకున్నా ఫోన్ చేసాక చెప్తా రేపు 2 సార్లు ఈగులు తెచ్చిరాను అదే ఈ ఉయ్యి రోజు రాత్రిలో పెట్టుకొని పండుకొని నిద్రపోయేది బాగా ఏం ఒకసారి వాడు పెట్టుకుంటాడా నిద్రపోయేస్తే నేనే పెట్టుకున్నా పండుకునే ముందే పెట్టుకునేసా ఇంక పండుకుంటాం పడకలో అన్నా కానీ పెట్టుకునేసా అట్ట ఇట్ట దొల్లుకుంటా పండుకుని నిద్రపోయేసేది ఎప్పుడొకప్పుడు ఏమంతలే ఏమో ఏం చేస్తారు ఏమో చూద్దాం నేను కూడా గమ్మన ఆ ఇంటికి వెళ్ళాం ఒకసారి చెప్పాలి ఇప్పుడు అడిగితే డబ్బులు ఖర్చానని గమ్మని ఉన్నాడు అడిగితే పద హాస్పిటల్ పోతామని అంటది అందులో డబ్బులు కావాలి ఏం చేసేది అని అనేసి ఏం మాట్లాడకుండా గమ్మని ఉన్నాడు నేను ఏం మాట్లాడాలి ఏదో పని చేస్తాడు ఏదో గొడ్లు ఉతికేది ఆ డస్ట్బిన్ పోసి వచ్చేది అవి చేసేది పోయేస్తానని పోతా ఉండేది ఇంకా 40 రాలేదు 37 38 ఈ నెల 38 పెడతాను రేపు నెలలో అప్పుడే 30 ఏండ్లం అప్పుడా పెళ్ళికే డిసెంబర్లో 31 38 ఏమన్నా 37 జరుగుతుంది అన్నాడు రేపు నెల 38 ఏమన్నా మొన్న అడిగితే ఎన్ని అన్నా 37 అనేది చెప్పినాడు సరే ఓయమ్మ అంత లేలేమ్మా 6 ఏండ్లే పెద్దోడు నాకంటే 8 ఏండ్లు అంతలే నాకే అప్పుడు 24వ సంవత్సరమో 23వ సంవత్సరమో ఉనింది అంతే కదా 6 ఏండ్లే పెద్ద ఉనింది 5.5 6 ఉనింది వాళ్ళు వర్ష కడసీలో పుట్టినారు మన వర్షం మధ్యలో పుట్టినాము మన దాన్ని ఏం చేసేది ఆయనకి అప్పుడే నిస్తాంలో అవుతానే బర్త్డే వచ్చింది నిస్తాంలో ముందే బర్త్డే వచ్చింది అనమాట అప్పుడే మా 31 కాదా 30 అప్పుడు
30 పెట్టింది. చెప్తా నీకు 30 పెట్టిందా ఆయన అటుగా అటు చెప్తున్నా.